అని ధ్యానం చేసుకుందాం. లేవీకాండము 5వ అధ్యాయము 18వ లేఖనాన్ని చదువుకుందాం. కావున నీవు ఏర్పరిచిన వెల చొప్పున మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును అపరాధ పరిహారార్థ బలిగా అతడు యాజకుని యొద్దకు తీసుకుని రావలను. అతడు తెలియకయే పొరపాటును చేసిన తప్పును గూర్చి యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. అది అపరాధ పరిహారార్థ బలి. అతడు యెహోవాకు విరోధముగా అపరాధము చేసినది వాస్తవము. ప్రార్థన చేసుకుందాం. మమ్మును క్షమించడానికి, మా పాప రోత బ్రతుకులను మార్చడానికి మా నిమిత్తము శ్రమపడి సిలువలు వేయబడి చనిపోయి తిరిగి లేచిన మృత్యుంజయుడానికి స్తోత్రాలు. మీ సిలువను ధ్యానం చేయడానికి గాను నీ సన్నిధిలోనికి నాయన మమ్మును ఇలాగున సమకూర్చిన తండ్రి స్తోత్రాలు. వాక్యము మీది మాట్లాడువారు మీరు. వినడానికి నాయన వేం చేసిన మాకు దేవా మేము అనుభవించినంత మీరే మాతో మాట్లాడి అనుభవించినటువంటి వాక్యమును పోలి నడుచుకునే భాగ్యము దేవా మీరే మాకు దయచేయమని, నీ మాటలు మేము ఎలాగున వినాలో, వినిన వాక్యాన్ని ఎలా భద్రం చేసుకోవాలో, భద్రము చేసుకోవడం మాత్రమే కాక ఎలా అవలంబించాలో, అవలంబించిన దానిని బట్టి దేవాశక్తితో ఎలాగున మసులుకోవాలో అట్టి జ్ఞాన జీవితాన్ని మాకు అందరికి దయచేయమని, మా నిమిత్తము శ్రమపడి సిలువేయబడి మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారి ఉన్నత నామమందు ప్రార్థించి బ్రతమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖనములో వ్రాయబడినటువంటి మాటలు ఈరోజున మనము లేవియ కాండము నుండి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. ఏమిటి లేవియ కాండములో ఉన్న మాటలు అంటే అపరాధ పరిహారార్థ బలి. ఏ బలట? అపరాధ పరిహారార్థ బలి. దీని గురించి బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డ మాటలు ఏమిటి అని అంటే, ఇప్పుడు మనం చదివిన లేఖనములో కావున నీవు ఏర్పరిచిన వెల చొప్పున మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును అపరాధ పరిహారార్థ బలిగా అతడు ఎక్కడికి తీసుకురావాలట? యాజకుని యొద్దకు తీసుకొని రావాలి. ఎందుకు తీసుకురావాలి అంటే, అతడు తెలియకయే పొరపాటున చేసిన తప్పును గూర్చి యాజకుడు ఏం చేస్తాడంటే అతని నిమిత్తము ప్రాయశ్చిత్తం చేస్తాడు. అప్పుడు అతనికి ఏం కలుగుతుందంట? క్షమాపణ కలుగుతుంది. అది దాన్ని ఏమంటారంటే అపరాధ పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థమైన బలి. ప్రియులరా, ఏమిటి ఈ అపరాధ పరిహారార్థ బలి అనే దీని గురించి మనము వివరంగా తెలుసుకోవాలంటే ఈ లేవియ కాండములోనే 7వ అధ్యాయము ప్రారంభం నుండి వ్రాసినటువంటి మాటలు చూస్తే 10 వచనాల్లో కూడా వ్రాయబడ్డది అపరాధ పరిహారార్థ బలి అతి పరిశుద్ధము. అపరాధ పరిహారార్థ బలి అతి పరిశుద్ధము, దాని గూర్చిన విధి ఏదనగా అని మరి చక్కగా వర్ణించిన వారై ఉన్నారు. ఏమిటి అదంటే, దహన బలి పశువులను వధించు చోట అపరాధ పరిహారార్థ బలి రూపమైన పశువులను వధింపవలను. అయితే బలిపీఠం చుట్టూ దాని రక్తాన్ని కూడా ఏం చేయాలంట? ప్రోక్షించాలి. ఈ 10 వచనాలు కూడా చాలా తేట తెల్లంగా కనబడతా ఉంటాయి. దీని నిర్వచనాన్ని మనము ఆలోచన చేసినప్పుడు అపరాధములను మానవుడు చేయుచున్నాడు. మానవులమైన మనమందరం కూడా ఏం చేస్తున్నామంట? అపరాధములు చేస్తూ ఉన్నాము. మనం పాటల్లో కూడా పాడతాం. ఏమని? అపరాధిని యేసయ్యా
కృపా చూపి బ్రోవుమయ్యా అపరాధిని యేసయ్యా కృపా చూపి బ్రోవుమయ్యా నెపమెంచకయే నీ కృపలో నెపమెంచకయే నీ కృపలో అపరాధములను క్షమించు అపరాధములను క్షమించు అపరాధిని యేసయ్యా కృపా చూపి బ్రోవు అపరాధిని యేసయ్యా నీ కృప చూపించు నా పైన నెపమెంచకు నెపాలించాడనుకో మనం ఇక్కడ ఎవ్వరం కూడా ఉండం నీ కృప చేత నన్ను క్షమించు అని అపరాధములను చేయుచున్న మనము అపరాధులమనబడుతున్న మనము మరి పరిశుద్ధుడైన దేవుని సన్నిధానమున ఏం చేస్తున్నామంటే ఒప్పుకుంటూ క్షమాపణ వేడుకుంటూ ఉన్నాం. అయితే ఈ బలి ఎవరర్పించాలంటే అపరాధము అనగా పాపము చేసినటువంటి మానవుడు చేసినటువంటి అపరాధములేమిటో దానిని బట్టి ఏమర్పించాలంట దేవునికి అపరాధ పరిహారార్థ బలిని అర్పించాలట. అపరాధ పరిహార్థము దాని కొరకు ఏం చేయాలంటే మానవుడు బలిని అర్పించాలి. అయితే ప్రియులారా ఏ విషయంలో మనము అపరాధులమై ఉన్నాము అనే విషయాన్ని మనం చూసినట్లయితే ఒకటి జన్మతః మనము పాపులమై ఉన్నాము అవునా కదండి. నా జన్మలో ఎటువంటి పాపము లేదు అనడానికి ఏ మానవుడికి కూడా హక్కు లేదు. కారణం ఏంటి అని అంటే కీర్తనకారులు తెలియజేస్తారు 51వ కీర్తన 5వ శరణాన్ని మనము బాగుగా ఎరిగిన వారమై ఉన్నాం. అయితే ఈ 51వ కీర్తనలో భక్తుని యొక్క ఆలాపన ఏ విధముగా ఉంది అని అంటే మరి అతడు చెప్తూ రాసినటువంటి మాటలు మనం చూసినట్లయితే ఈ 5వ శరణములు అంటున్నాడు, నేను పాపములో పుట్టినవాడను. ఎక్కడ పుట్టాడంట? పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను అంటున్నాడు. ఎందులో పుట్టినవారమంట? దావీదు ఒక్కరే కాదు, దావీదు మహారాజు గారు ఒక్కరు మాత్రమే కాదు, ఈ భూమి మీద పుట్టిన మానవుల మీద మనందరము కూడా పాపములోనే పుట్టిన వారము. పాపము ద్వారానే మరి పాపములోనే మనము జీవించుచున్నామన్న మాట మనం మర్చిపోకూడదు. ఏమిటి ఈ జన్మ పాపము అంటే? పాపము చేసినటువంటి మానవులైన వారిని ప్రతి ఒక్కరిని రక్షించు నిమిత్తము యేసు ప్రభువారు వచ్చారు. కానీ మరి మనమందరము కూడా జన్మతః ఏమై ఉన్నామంట? పాపులము. ప్రియులారా ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ లేఖనం మనము చదివినప్పుడు హృదయము అన్నింటికంటే ఘోరమైన వ్యాధి గలదంటాడు. అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది అంటున్నాడు. హృదయం ఎలాంటిదంట? అన్నింటికంటే కూడా మోసం చేసేటువంటి లక్షణం కలిగినది, అది ఘోరమైనటువంటి వ్యాధిని కలిగినది. దాన్ని గ్రహింపగలవాడెవడు అని అడుగుతున్నాడు. అదే జన్మ పాపము. ఇదేంటండి? జన్మ పాపము. జన్మతః మానవుల మీద మనము పాపులమై ఉన్నాము. మనందరము ఆలోచన చేసినట్లయితే మార్కు సువార్తలో వ్రాయబడ్డటువంటి మాటను సువార్తికుడు మార్కు గారు 7వ అధ్యాయములో మరి ఆయన రాశారు. 21వ వచనము నుండి మనము ధ్యానం చేసినట్లయితే అక్కడ రాసినటువంటి మాట ఏంటంటే 21 నుండి 23 వచనాలు కూడా ఆయన రాశాడు. లోపలి నుండి, ఎవరి లోపల నుండి అంటే మనుషుడి యొక్క లోపల నుండి. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి ఏమొస్తున్నాయంట? బయటికి దురాలోచనలు. పిల్లరా లోపల ఉన్నాయండి ఇవన్నీ కూడా. ఏంటి? ఒకటి దురాలోచనలు, అలాగే జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను,
లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదోషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ కూడా లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని ఏం చేస్తున్నాయంట? అపవిత్రపరుచునని ఆయన చెప్తూ ఉన్నారు. మనుషుల్ని అపవిత్రం చేసేవి ఏంటి చెప్పండి? ఇప్పుడు మనుషులమైన మనమందరం కూడా అపవిత్రులం కావడానికి, అపరాధులం కావడానికి గల కారణం ఏంటంటే హృదయములో ఉన్నటువంటి దురాలోచనలే. పైకి ఏదో బాగానే కనబడతాం కానీ మేడుపండు చూడు మేలుమయ్యుండు, పొట్ట విప్పితే చూడు ఎన్నో పురుగులుండు. చూడండి ప్రియులరా, పైకి మాత్రం డాంబికంగా ఎంత మంచివారో అన్నట్టుగా నటిగా కనబడుతున్నాం కానీ లోపల ఏమున్నాయంట? దురాలోచనలు ఉన్నాయట. హృదయం లోపల గూడు కట్టుకున్న ఇవన్నీ మనుషుల్ని ఏం చేస్తున్నాయంటే అపవిత్రం చేసేస్తున్నాయి. పైకి ఏదో పవిత్రంగా కనబడుతున్నాం కానీ లోపల ఇవి క్రూరమైనటువంటి తోడేళ్ళు స్వభావం కలిగి ఏం చేస్తున్నాయంటే మనుషుల్ని అపరాధులుగా మార్చేస్తున్నాయి. అందుకని ఈ అపరాధములన్నీ కూడా క్షమించడానికి, మనల్ని రక్షించడానికి ప్రభువైన యేసు వారు ఈ లోకములోనికి వచ్చారు, నరరూపధారిగా వచ్చారు. లేనట్లయితే మన పాపములకి ఏమి లేదంటే విరుగుడు అనేది లేదు. ఆయన రాకపోతే, ఆయన సిలువలో మరణించకపోతే, రక్తము చిందించకపోతే మన పాపములకి ఏమి లేదంటే విరుగుడు అనేది లేదు. పాపముతోనే చనిపోతాం. పాపములో పుట్టినవాడని అన్నాడు, పాపములోనే చనిపోతాడు కూడా. కానీ అలాగును చనిపోనివ్వక ప్రభువైన యేసు వారు మన పాపములన్నీ కూడా తనపైన వేసుకోవడానికి లోకంలోనికి వచ్చారు. ఈ అపరాధ పరిహారార్థమైన బలి ఏమిటి అనంటే మనుషులందరినీ అపవిత్రపరిచినటువంటి ఈ పాపం యొక్క పాపానికి అర్పించవలసిన బలి ఏమిటి అంటే ఈ రోజున ప్రభు అయిన యేసు వారి యొక్క రక్తం. అందుకనే ఆ రోజున పొట్టేళ్లు వధించారు, నిర్దోషమైన పొట్టేళ్లను తీసుకొచ్చారు. కానీ ఈ రోజున మన యేసువారు మనందరి పాపముల నిమిత్తము తానే అపరాధ పరిహారార్థ బలిగా మారిపోయారు. ఆ వాక్యం మనకి యెషయా గ్రంథంలో కనబడుతూ ఉంటుంది. ఈ యెషయా గ్రంథం 53వ అధ్యాయములో ఆయన రాసినటువంటి మాటలు మనము ఆలోచన చేసినప్పుడు ఏమని రాశారు అనంటే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా ఆయన సంతానము చూసును అనే మాట కనబడుతుంది. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా 10వ వచనములో అతనిని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే ఏం చేశాడంట? అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. మనందరి అపరాధములను, మనందరి యొక్క పాపములను యేసువారు తన పైన వేసుకొని మన అపరాధముల నిమిత్తము తానే మన కొరకు బలిగా మారిపోయారు. అందుకనే ఈ జన్మతః పాపులమైన మనలను రక్షించు నిమిత్తము యేసువారు ఈ లోకములోనికి వచ్చారు. మన కొరకు అపరాధ పరిహారార్థ బలిగా ఆయన తన ప్రాణాన్ని అర్పించిన వారై ఉన్నారు. రెండవది ఏంటి అనంటే కర్మ పాపి. ఏంటట? మానవులు చేసేటువంటి పనుల ద్వారా మానవులమైన మనమందరం కూడా ఏం చేస్తున్నాం? పనుల ద్వారా పాపములు చేస్తూ ఉన్నాం. ఎలాగంటే యాకోబు గారు రాసినటువంటి పత్రిక భాగాన్ని మనం చదివినప్పుడు ఈ యాకోబు పత్రిక 4వ అధ్యాయములో వ్రాయబడినటువంటి మాటలు చూద్దాం ఒకసారి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ లేఖనాన్ని చూస్తే, కాబట్టి మేలైనది చేయ ఎరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. మేలైనది చేయ ఎరిగి కూడా అలాగ చేయని వానికట పాపము కలుగును. మేలైనది చేయాలని ఎవరికి తెలియదు? మేలైనదే చేయాలి అని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ దానికి ఎవరు కూడా ఓటేయరు. దేనికేస్తాం చెప్పండి? మేలు కానిదేదో, ఏది పాపమో దాన్ని మనం ఏం చేస్తాం? చేస్తూ ఉంటాం. అందుకనే అసలు పాపం అంటే ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. మేలైనది చెయ్యాలి, వాళ్ళకి మేలే చెయ్యాలి అనుకుంటాం. కానీ అక్కడికి వెళ్ళేసరికి మేలు కాక ఏం చేస్తాడంట మనిషి?
కీడు చేస్తున్నాడు. దాని గురించి కూడా మనకి పౌలు గారు చక్కగా రాశారు. నాలో ఉన్నటువంటి ఒక లక్షణం ఏమిటి అని అంటే, నేను మేలే చేయాలనుకుంటున్నాను, కానీ నా యందు నివసించే పాపం ఏం చేపిస్తుందంట? కీడు చెయ్యాలి అని తప్పిస్తూ ఉంది. కనుక నేను చేసేది కాదు, నా యొక్క మనస్సు లేక నాలో ఉన్నటువంటి నా ఆత్మ నన్ను ఏం చేస్తుంది? నన్ను దోషిగా నిలబెట్టుట కొరకు కీడులోనికి, కీడు చేయడానికి నా చేతలు పరుగులెడతా ఉన్నాయి. కాబట్టి ప్రియులరా, మానవులమైన మనము పనుల ద్వారా ఏం చేస్తున్నామంటే పాపము చేస్తూ ఉన్నాం. ఇంకా మనం చూసినట్లయితే తీతుకు రాసినటువంటి పత్రిక భాగములో కూడా, తీతుకు రాసినటువంటి పత్రిక భాగం 3వ అధ్యాయము 10వ లేఖనములో, మతభేదములు కలిగించు మనుష్యునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వానిని ఏం చేయాలంట? విసర్జించుము అని అన్నారు. ఏం కలిగిస్తాడంట? కొంతమంది మతం భేదాలు కలిగించే మనుషులకి, మతభేదాలు. మరి కనుక ఈ మతభేదములు కలిగించేటువంటి మనుషునికట 1-2 సార్లు బుద్ధి చెప్పొచ్చట. తర్వాత వాడిని ఇంకేం చేయాలి? వినకపోతే విడిచిపెట్టేయాలి, విసర్జించేసేయాలి అని వాక్యం సెలవిస్తా ఉంది. కనుక ప్రియులరా, మరి వాడికి తెలుసు మేలైనది ఏంటో, మంచి ఏమిటో, అది చెయ్యొచ్చో చేయకూడదో, ఇలా అనొచ్చో అనకూడదో, ప్రతి ఒక్కరికి కూడా మంచి చేయాలని, మంచిగా ఉండాలని తెలిసి కూడా మానవులు ఏం చేస్తున్నారు చెప్పండి? ఏమండి, ఇవి పని ఎందుకు చేశారండి అన్నామనుకోండి, మేము చెయ్యాలని చేస్తామేంటండి, చేయవలసి వచ్చింది చేశాం అని తప్పించుకుంటాడు మనిషి. కాబట్టి ప్రియులరా, మరి పనులను బట్టి ఏం చేస్తున్నాడంటే పాపము చేస్తూ ఉన్నాడు, పాపము చేస్తూ ఉన్నాడు. ఎలాంటి రకరకాలైన పనులు అని మనం ఆలోచన చేసినట్లయితే, మనం ఒకటి మాట్లాడుకున్నాం, మేలైనది చెయ్యాలని తెలిసి కూడా చేయకపోవడమే పాపము. ఏంటి మేలైనది? ఒక ఉదాహరణకి మనం తీసుకున్నప్పుడు ప్రియులరా, ఈ రోజున మనకి లైన్ పాఠంలో కూడా హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం మనం చదివాం కదా. దాన్ని బట్టి మనం వాక్యాన్ని చూసినట్లయితే మలాకి గ్రంథం 3:8లో ఏమని రాస్తారు ప్రియులరా? ఇక్కడ మరి మనం ఒక్కసారి లేఖనాన్ని మనము ఆలోచన చేసినట్లయితే భక్తుడు అంటున్నాడు, మేలైనది చెయ్య ఎరిగి కూడా అలాగూ చెయ్యని వానికి పాపము అని అన్నాడు కదా. 8వ వచనంలో ఏమంటున్నాడు? మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? క్వశ్చన్ మార్క్ అక్కడ పెట్టాడు. మానవుడు అసలు దేవుని దగ్గర దొంగిలించడానికి ఏపాటి వాడు? దొంగిలునా? అయితే మీరు నా దగ్గర ఏం చేస్తున్నారు? దొంగిలించితిరి. దేని విషయములో? మేము నీ యొద్ద దొంగిలించుతామని మీరు అందరూ 10వ భాగం ప్రతిష్టార్పణ ఇయ్యక ఏం చేస్తున్నారట? దొంగిలిస్తున్నారు. మరి ఇవ్వాలి అనే పద్ధతి మేలైనదా కీడైనదా? మేలైనది చేయాలి అని తెలిసినా కూడా ఏం చేస్తున్నారంట? దొంగిలిస్తూ ఉన్నారు. కాబట్టి అది ఏమైపోతుంది? పాపముగా మార్చబడుతుంది. వినండి ప్రియులారా, ఎందుకనంటే పాపముగా మార్చబడుతుంది. కారణం ఏంటి అని అంటే, ఇక్కడ మేలైనది ఏంటి? మేలైనది దేవుని దినము, దేవుని అర్పణ, దేవుని కొరకు ఒక ప్రత్యేకమైనది చెయ్యాలి. కానీ మానవుడమైన మనం ఏం చేస్తున్నామంట? దొంగిలిస్తున్నామంట. ముందుగానే మనం చదివే మార్కు సువార్త 7:21లో ఏమనుంది? హృదయము నుండి వస్తున్నాయంట దురాలోచనలు. అక్కడ ఇంకొక మాట దొంగతనములను కూడా అని ఉన్నాయి కదా. దొంగతనములు కూడా ఎక్కడి నుంచి వస్తాయంట? ఎవరో ఇంటికి వెళ్ళి దొంగతనం చేయడం కాదు, ఇప్పుడు దేవుడి ఇంటికి వచ్చే ఏం చేస్తున్నారు? దొంగలుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. దేవుని ఇంటిలో కూడా ఆయనదని తెలిసి కూడా ఏం చేస్తున్నారు? దొంగతనము. కనుక మరి ఇవి మరి మేలైనది చెయ్యాలని తెలిసి కూడా చేయకపోవడమే పాపము. ఇంకా మనము ఆలోచన చేసినట్లయితే లేవీకాండం 27:30 అక్కడ అన్నాడు, భూధాన్యములోనేమి, ఎందులోనంట? భూధాన్యములోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూఫలములన్నింటిలో కూడా 10వ భాగము యెహోవా సొమ్ము. ఎవరి సొమ్ము అండి? మంద దేవునిది అని క్లియర్గా వాక్యంలో రాయబడి ఉన్నా, ఇది మేలైనదని మనం ఎరిగి ఉన్నా కూడా ఏం చేస్తున్నాము? దొంగతనమే చేస్తూ ఉన్నాము. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, సామెతల గ్రంథములో కూడా వ్రాసిన వారై ఉన్నారు. ఈ సామెతల గ్రంథం 3వ అధ్యాయము
మరి ప్రియులారా 9వ లేఖనాన్ని మనం చూసినప్పుడు అక్కడ నీ రాబడి అంతటిలో, నీ రాబడి మనకి చూడండి, రాబడి అంటే మొత్తం అంతటిలో కూడా ప్రథమ ఫలమును నీ ఆస్తిలో ఏమివ్వాలంట, భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచు. అప్పుడు ఏమవుతుంది, నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్ష రసము పైకి పొర్లి పారును. ఇది ఎవరి మాటలు? సొలొమోనే అనుకుంటున్నారా? దేవుడు పలుకుతూ ఉన్నాడు. నీవు కలిమి కలిగి ఉండాలంటే, నీకు సమృద్ధి ఉండాలంటే మొదట నీవు నాకు ఇచ్చి నన్ను నీవేం చేయాలి, శోధించు. ఇది మేలు, మేలైనది చెయ్యాలనే కోరిక తపన కలిగిన వారులారా, దేవుడు అంటున్నాడు మేలైనది చెయ్య ఎరిగి అలా నువ్వు చేసావంటే నీ వెలుగు వేకు చుక్క వలె ఉదయిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మేలైనది ఏంటి అని అంటే దేవుడు అంటున్నాడు నీ రాబడి అంతటిలో కూడా ప్రథమ ఫలము, నీ ఆస్తిలో భాగము దేవునికి ఇచ్చి ఆయన్ని నీవేం చేయాలంటే దేవుని కనపరచాలి. అప్పుడు మనకేమవుతుందంట, కొట్లు నిండా ధాన్యము సమృద్ధిగా ఉంటుందంట. చూడండి ఇప్పుడు ఇలా భేద విధవరాలు ఎంత ఇచ్చింది ఏంటండి, 2 కాసులు ఇచ్చింది. ప్రియుల మనం ఇంకా చూసినట్లయితే మరి ఒక విధవరాలు చిన్న అప్పం ఇచ్చింది. ఆ అప్పానికి 3.5 సంవత్సరాల పాటు ఆమె తొట్లో ఉన్న పిండి కానీ బుడ్డులో ఉన్న నూనె కానీ కరిగిపోలేదట. చిన్న అప్పానికి అంత వృద్ధా అని అనుకుంటాం, కానీ ఇచ్చేసి చూడండి, దైవజనులు కూడా రాశారు, చేసి చూడరాగా దైవ ప్రార్థన చేసి యేసుక్రీస్తు ప్రభువే మోక్షమునకు, యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము, యేసే దేవుడు, యేసే సర్వము, యేసే పాపికి దోషముల పరిహారకుడు, ఈ వ్యాసము నిజమో కాదో తెలియా, చేసేడిదే చేయుచు దేవుని చేరి జీవించుడి, దేవాది దేవుని చేరి కనుక చేసి చూడాలట. ఏంటి చేసి చూడాలి ఏమో, మేలైనది చేయాలి, మేలుకరమైన మార్గం ఏంటో అడగాలి, మేలైన పనులు ఏమిటో తెలుసుకుని వాటిని మనము చేసేవారంగా ఉండాలి. ఇంకా రెండవది చూసినట్లయితే ఇందులో దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించుట అనేది పాపము. ఏం పాపమట? దేవుని నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించుట అనేది పాపము. ఒకటి దశమ భాగం ఇవ్వకుండుట పాపము, అవునా కదండి? మేలైనది అది, 10వ వంతు అనేది దేవునికి పదిలంగానే ఇవ్వాలది మేలైనది, ఇవ్వకపోవడం పాపము. ఇందులో ఇంకా చూసినట్లయితే నిర్గమకాండం 20 చూడండి 7వ లేఖనములో 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటి అనంటే, ప్రియరా నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వారిని నిర్దోషిగా ఎంచడు. వాడు పాపి కాబట్టి దేవుని నామాన్ని ఏం చేస్తాడు? వ్యర్థముగా ఉచ్చరిస్తూ ఉంటాడు. వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ప్రియరా దేవుని యొక్క నామానికి భయపడాలి. అది ఈ లోక సంబంధమైనది కాదు. దేవుని యొక్క నామము శ్రేష్టమైనది, బలమైనది, విలువైనది, బహు గొప్పది. అన్ని నామముల కంటే కూడా పై నామము. మరి అంత గొప్ప నామాన్ని మనం ఏం చేయాలంటే ప్రియులరా జపించాలి, ఆ నామాన్ని తపించాలి, కానీ వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక చూడండి ప్రియులరా, మనం ఆలోచన చేసినట్లయితే 2:3 వచనములో వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు, వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. చూడండి ప్రియులారా 2వ వచనంలో రాశారు. 2-3 మాటలు ఇవే మనకి కనబడతాయి. ఏంటంటే మీరు అనేకులు
మీరు అనేకులు చూడండి వారి పోకిరీ శ్రేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గం ఏమవుతుందట? దూషింపబడుతోంది. సత్య మార్గము ఏమవుతుందట అండి? దూషింపబడుతుంది. కారణం ఏంటి అంటే పై భాగములో వ్రాస్తారు 2వ అధ్యాయము ప్రారంభ 3 వచనాలు కూడా మనం చూస్తే అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉన్నారు, అలాగే అబద్ధ బోధకులు కూడా ప్రజల్లో ఉన్నారు. వీరేం చేస్తున్నారంటే తమ్మును కొనిన ప్రభువును కూడా ఏం చేస్తున్నారట? ప్రభువును కూడా విసర్జిస్తూ ఉన్నారు. తమకు తామే శీఘ్రంగా ఏం తెచ్చుకుంటున్నారంటే నాశనము కలుగు చేసుకుంటూ నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధిస్తున్నారట. అందుకని అనేకులు ఏం చేస్తున్నారంటే పోకిరీ శాస్త్రాలను అనుసరించి నడుస్తూ ఉన్నారు. వీరిని బట్టి ఏమైపోతుందంటే సత్య మార్గము దూషింపబడుతుంది, ప్రభు యొక్క నామము దూషణ పాలైపోతుంది. అందుకని ప్రభు అంటారు కదా, మిమ్మును బట్టే కదా నా నామము అన్యుల మధ్య దూషణ పాలైపోతుంది అని అన్నాడు. చూడండి ప్రియులారా, కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క నామాన్ని ఉచ్చరించాలి, కానీ వ్యర్థముగా ఉచ్చరింపు వాడిని ఆయన నిర్దోషిగా ఎంచడు. వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. వ్యర్థముగా ఉచ్చరించే వాణ్ణి అసలు నిర్దోషిగా దేవుడు ఎంచడు. దేవుని నామము ఘనమైనది, బలమైనది, విలువైనది. ఈ రోజున సిలువ ధ్యానం చేస్తున్నాము, ఆ సిలువే లేకపోతే మనకి బ్రతుకు లేదు. కాబట్టి దేవుని యొక్క నామాన్ని మనం ఏం చేయాలంటే చాలా శ్రేష్టమైనటువంటి ఆ నామాన్ని మనం నిత్యము కూడా జపించే వారముగా మనం ఉండాలి. ఇక 3వది చూసినట్లయితే దురుద్దేశముతో సేవ చేయకూడదటండి, అది పాపమవుతుంది. ఎలాగునండి? యోహాను రాస్తున్న మొదటి పత్రిక 4వ అధ్యాయం ప్రారంభ వచనంలో చూస్తే, ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. చూడండి, లోకములో అనేకమైన అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి ఏం చేశారని వచ్చేసారు. కాబట్టి మరి ప్రతి ఆత్మను గుడ్డిగా నమ్మేయకూడదు. సేవ చేసేవారు కూడా దురుద్దేశముతో సేవ చేయకూడదట. దేవుని కొరకు పని చేసేవారు కూడా దురుద్దేశముతో చేయకూడదట. ఏ పని చేసినా ఎలా చేయాలంటే మరి దేవుని కొరకు పని చేసిన వారికి తాను బాకీ పడడు. కాబట్టి సభ నిమిత్తము చేసినది సొంతము కన్నట్టే అనుకునమన్నారు పాటలో. కాబట్టి మనం ఎలా చేయాలంటే ఏ పని చేసినా మరి బాధ్యతతో చేయాలి. చూడండి, ఫిలిప్పీ పత్రికలో యేసు ప్రభు వారు మాట్లాడారన్నమాట. మనము ఎరిగిన వారము 2:7 ఆ మాట పలికినటువంటి వారై ఉన్నారు. ఏమంటే ప్రతివాడు సొంత కార్యాలు మాత్రమే చేసుకుంటున్నారు, కానీ మీలో ప్రతివాడు సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను అని అన్నారు. ఇతరుల కార్యాలు కూడా చూడాలి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరు కూడా కలిగి ఉండండి. దురుద్దేశంతో కాక మరి ప్రభువుకి చేస్తున్నామనేటువంటి మరి ఒక విధానము మనం ఎరిగి మనం ఎవరికైనా చేసేటప్పుడు చాలా గొప్పగాను ఇది శ్రేష్టమైనది, యోగ్యమైనది అనుకుని మనం పని చేయాలట. ఏది చేయవలసి వచ్చినా దురుద్దేశముతో కాక కపటముతో కాక ఎలా చేయాలంట? ప్రేమతో చేయాలట. చేసే ప్రతి సత్కార్యము కూడా మరి మంచి ప్రేమ కలిగి మనము చేసేవారమై ఉండాలి. తీతుకు రాసినటువంటి పత్రికలో కూడా ఆయన రాశారు, 1వ అధ్యాయము 10వ వచనములో, అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను అవిధేయులను వదరబోతులను మోసపుచ్చువారనే ఉన్నారు. వారి నోళ్ళు మూయింపవలను. అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభం కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. ఏం చేస్తున్నారటండి? మరి వీళ్ళు ఎలాంటి వారండి? దురుద్దేశముతో చేసేవారు. దురుద్దేశంతో చేసేవారు గొప్పల కొరకు ఏం చేస్తారు? కుటుంబాలని పాడు చేసేస్తారు. వాళ్ళు ఏమైనా అంటే మరి ఏమైనా అనుకుంటారేమో అని చెప్పేసి మంచిని చెడుగా, చెడును మంచిగా త్రిప్పేటువంటి వారు దురుద్దేశముతో సేవ చేస్తున్నారని అర్థం. యేసు ప్రభు వారిని గురించి బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, ఒక సహోదరుడు వచ్చి అన్నాడు, ప్రభువా నీ మోమాటము లేని వాడవని నాకు తెలుసు. నీవు చెప్పే మాట కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా?
ప్రభు కూడా మోమాటం లేకుండా చెప్పాడు, న్యాయమే, కైసరికి ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి. ఆయనకి మోమాటం లేదు. అలాగే సేవ చేసే వారికి కూడా ఏముండకూడదట, మొహమాటాలు ఉండకూడదట, దురుద్దేశాలు ఉండకూడదట. ప్రియులరా, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, వాళ్ళంటే వీళ్ళకి బాధ అనే విధంగా చెప్పకూడదు. అలా చెప్పిన వారిని బట్టి ఏమైపోతుందట, కుటుంబాలనే పాడు చేసేస్తున్నారు. కాబట్టి ప్రియులరా, మరి ఇక్కడ అబద్ధ బోధకుల గురించి చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. కాబట్టి దురుద్దేశంతో ఏ పని కూడా చేయకూడదు, స్వలాభం ఆశించేది చేయకూడదు. ఇంకా చూస్తున్నట్లయితే మరి క్షమించని బుద్ధి పాపమవుతుంది. ఏం కలిగి ఉండాలండి మనము? క్షమాపణ గుణం కలిగి ఉండాలి. కానీ తప్ప వారిని క్షమించను, ఎంతైనా కానీ అస్సలు వాళ్ళని క్షమించను అనే బుద్ధి ఉంటే అది పాపము. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ లేఖనాన్ని చూసినప్పుడు, మీకు ఒకని మీద విరోధం ఏమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి. ఎప్పుడు క్షమించాలట? మీకు ఒకరి మీద విరోధం ఏదైనా ఉందనుకోండి, నిలవబడి ప్రార్థన చేసినప్పుడెల్లా కూడా వాడిని ఏం చేయాలంట? క్షమించాలట. దైవజనులు చక్కగా నేర్పించారు, మీ శత్రువులను ప్రేమించండి, శత్రువులను కూడా ఏం చేయాలంటండి? ప్రేమించాలి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపాలన్నీ కూడా ఏం చేస్తారు? క్షమిస్తారు. క్షమించకపోవడం కూడా పాపమే, అవునంటారు కాదంటారా? క్షమించాలా వద్దా? క్షమించాలి. క్షమించకపోతే అదేమైపోతుందంటే పాపముగా మార్చబడుతుంది. కాబట్టి ఒకరి పాపములు ఒకరు ఏం చేయాలంట? ఒప్పుకున్న వెంటనే క్షమించే గుణం మనం కలుగుంటే మన అపరాధాలన్నీ కూడా మన ప్రభు ఏం చేస్తారు? రద్దు చేస్తారు. ఇంకా మనం చూసినట్లయితే మరి ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము మరి ప్రారంభ లేఖనాన్ని చూసినప్పుడు, మరి ప్రియులారా 17వ అధ్యాయము ప్రారంభ వచనములో, కలంకమైన దానిని బలిగా ఇచ్చుట పాపము. ఈ మాటను మనం చూసినట్లయితే, నీవు కలంకమైనను మరి ఏ అవలక్షణమైనను గల ఎద్దునే గాని గొర్రె మేకలనే గాని నీ దేవుడైన యెహోవాకు బలిగా అర్పింపకూడదు, అది నీ దేవుడైన యెహోవాకు హేయము. మనలో చాలా మందికి ఉన్న గుణగణాలు ఏంటి అని అంటే, ఎక్కడ మారనివన్నీ కూడా ఎక్కడికి వస్తాయి చెప్పండి? కానుక పెట్టిలోనికి వస్తూ ఉంటాయి. వాస్తవం, ఇది మారదిక, ఇది చెల్లదు అనుకున్నవన్నీ కూడా ఎక్కడికి వస్తాయంటే ఇక్కడికే వస్తాయి, దేవుని మందిరానికి వస్తాయి. కనుక ప్రియులారా, కలంకమైన దానిని బలిగా ఇచ్చుట పాపము. దేవునికి శ్రేష్టమైనవి ఇవ్వాలి కానీ ఇవ్వకపోతే మాని, కానీ కలంకము కలిగిన వాటిని ఇచ్చి ఏమన్నాడు అక్కడ? అది నీ దేవుడైన యెహోవాకు హేయము. ఆయనకి ఇష్టం ఉండదు. నీకు ఇష్టం లేనిది ఆయనకి ఎందుకు ఇష్టం ఉండదు? ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, నిష్కల్మషుడు. అలాంటి గొప్ప దేవునికి కలంకం కలిగినవి ఎందుకు ఇష్టం ఉంటాయి? అవి దేవునికి నచ్చవు. కాబట్టి ప్రియులారా, జాగ్రత్త పడాలి. ఇంకా మనం చూసినట్లయితే మరి ఈ యొక్క లేఖనాన్ని బట్టి చూసినట్లయితే, మరి కయ్యనిచ్చాడు అర్పణ. ఏమిచ్చాడు చెప్పండి? హేబేలేమో శ్రేష్టమైన వాటిని తీసుకెళ్తే కయ్యను ఏమనుకున్నాడు? కలంకమైన దానిగా దేవుని దగ్గరికి తీసుకెళ్ళాడు. కోరుకున్నాడా? ఇచ్చుకున్నాడా? అంగీకృతమయ్యిందా? ఏదీ లేదు. అంగీకరించలేని కారణాన కోపాన్ని ఎవరి మీద చూపించాడు? హేబేలు తమ్ముడు మీద చూపించాడు. ఏమైపోయాడు? దేశదిమ్మరైపోయాడు, హేయము. కాబట్టి దేవునికి అది అంగీకృతము కాదు, కాబట్టి అర్పించకూడదు. ఇంకా మనం చూసినట్లయితే తన్ను తాను పరీక్షించుకోవాలట. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక భాగములో, కొరింథీ పత్రిక మొదటి పత్రిక 11వ అధ్యాయము ప్రియులారా 28వ వచనములో ఆ మాటలు మనకి కనబడతా ఉంటాయి. మరి కలంకము లేక మనం చూసిన మనల్ని మనం ఏం చేయాలంటే పరీక్షించుకోవాలట. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ఎప్పటికప్పుడే మనల్ని మనం ఏం చేసుకోవాలంట? పరీక్షించుకోవాలి. అమ్మో, నేను కరెక్ట్గా ఉన్నానా లేనా?
నేను దేవునికి ఇష్టమైన పనులు చేస్తున్నానా లేదా అని మనల్ని మనం ఏం చేసుకోవాలంట, పరీక్షించుకోవాలట. ఎవరో వచ్చి మనకి చెప్పడం కాదు, మనల్ని మనం ఎప్పటికప్పుడే పరీక్షించుకునంట ఆయన శరీరాన్ని తింటూ ఆయన రక్తాన్ని త్రాగుతూ ఆయన రూపానికి మనము మార్చబడాలి. ఎవరో వచ్చి మనల్ని సరిచేయడం కాదు. దిద్దుకునుము నిన్ను నీవే. ఎవరి మట్టుకు వాళ్ళు ఏం చేయాలంట, పరీక్షించుకుని దిద్దుకుంటూ ఉండాలట. అందుకని మరి దేవుని యొక్క సన్నిధానంలో కూర్చున్నటువంటి మనము మరి చూడండి ప్రియులారా, అపరాధ పరిహారార్థ బలి మన కొరకు ప్రభువే అర్పించారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము చూడండి ప్రియులారా, 12వ వచన భాగాన్ని మనము ఆలోచన చేసినట్లయితే, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించాను. ఇక కోడెల రక్తం కానీ, గొర్రెల రక్తం కానీ, పొట్టేల రక్తం కానీ ఏది అవసరం లేకుండా ఒక్క పర్యాయము మనందరి కొరకు తన స్వరక్తాన్ని ఇచ్చాడు ఆయన. కాబట్టి మనకి ఏమైందంట, అపరాధ పరిహారార్థ బలి మన నిమిత్తము ప్రభువారు చేశారు. అందుకని తన్ను తాను అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూసును. కాబట్టి ప్రియులరా, మనం దేవునితో సహవాసం చేస్తూ మన నిమిత్తము బలి అయిపోయి మన అపరాధములన్నింటిని బట్టి బలిగా మారినటువంటి క్రీస్తు వారి యొక్క రక్తములో మనం కడగబడ్డాం. కాబట్టి పాపపు క్రియలు చేయక, అపరాధములు కాక దేవుని సన్నిధానములో పవిత్రత కలిగి మరి ముందుకు వెళ్ళే ధన్యత దేవాది దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. మహోన్నతుడా, సర్వోన్నతుడా స్తోత్రాలు. నా నిమిత్తము మా నిమిత్తము అపరాధ పరిహారార్థ బలిగా మీరు ఈ లోకములోనికి వచ్చి మా కొరకు బలయ్యారు. స్తోత్రాలు. మీ ప్రేమ అపారమైనది స్వామి. దాని ఎత్తు, లోతు, వెడల్పు ఎంతో మేము ఎరగము, కొలవలేము. అయ్యా, నీ శ్రేష్టమైన ప్రేమతో మమ్మల్ని నిత్యము ప్రేమిస్తూ ఉన్నావు. మేమెంత పాపులమైనా, దీనులమైనా, అయోగ్యులమైనా మమ్మల్ని అందరినీ కూడా నాయన నీ రక్తములో కడిగావు. స్తోత్రాలు. నీ సన్నిధి కాంతితో మమ్మల్ని నింపారు. స్తోత్రాలు. మా నిమిత్తము మా అపరాధముల కొరకు బలి అయిపోయిన తండ్రి స్తోత్రాలు. మీ సన్నిధిలో ఎల్లప్పుడూ కూర్చుని నీ సహవాసం చేస్తూ నీ రూపములోనికి మేము మార్చబడి నీతో ఉండే ధన్యత నాకు మాకందరికి దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నత నామమందు ప్రార్థించి బ్రతమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత.